వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తుంది. సాధారణంగా వృద్ధాప్యం కారణంగా తెల్ల జుట్టు వస్తోంది. అయితే నిండా 30 నిండక ముందే చాలా మందికి ఈ రోజుల్లో తెల్ల జుట్టు వస్తోంది. ఇక జుట్టుకు రంగు వేయటం ఒక ట్రెండ్ గా మారింది. కొంతమంది స్టైలిష్ లుక్ కోసం వివిధ రకాల జుట్టు రంగుల్ని ప్రయత్నిస్తుంటే మరికొందరు తెల్ల జుట్టును దాచుకోవడానికి రంగు వేసుకుంటున్నారు. అయితే చాలా మందిలో ఒక భయం ఉంది. రంగు వేయటం వల్ల మిగిలిన జుట్టు కూడా తెల్లగా మారుతుందని చాలా మందికి ఈ డౌట్ ఉంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. జుట్టుకు రంగు వేయడం వల్ల తెల్ల జుట్టు ఇంకా పెరుగుతుంది అని తెలుసుకోవడానికి ముందు ఇంకో విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు జుట్టు ఎందుకు బూడిద రంగులోకి మారుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. నిజానికి మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం మన జుట్టు రంగును కారకమవుతుంది. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ అది తగ్గి తెల్ల జుట్టు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. దీనికి తోడు తిండి అలవాట్లు, అధిక ఒత్తిడి, ఎక్కువసేపు ఎండలో ఉండటం, వ్యాధులు లేదా జన్యుపరమైన కారణాల వల్ల కూడా జుట్టు త్వరగా తెల్ల రంగులోకి మారుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. హెయిర్ కలర్ లేదా డై వేయడం వల్ల మిగిలిన జుట్టు కూడా తెల్లగా మారుతుందా? ఇది ఒక అపోహ అని నిపుణులు తెలిపారు. నిపుణుల ప్రకారం జుట్టు మూలల నుంచి తెల్లగా మారుతుంది. అయితే రంగు జుట్టుపై మాత్రమే అప్లై చేస్తారు. మన రంధ్రాలు చాలా చిన్నవి, వాటిలోకి ఏమీ ప్రవేశించడం సాధ్యం కాదు. అయితే హెయిర్ కలర్ లో ఉండే అనేక రకాల రసాయనాలు జుట్టును పొడిగా, నిర్జీవంగా మారుస్తాయి. దీని కారణంగా జుట్టు దెబ్బతింటుందని, గతంలో కన్నా తెల్ల జుట్టు ఎక్కువ వస్తుందని మీరు భావించవచ్చు. జుట్టుకు రంగు వేయకూడదా? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఇది పూర్తి మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. జుట్టుకు కెమికల్ డై వేయాల్సిన పని లేదు. సహజ పద్ధతులు కూడా ట్రై చేయవచ్చు. హెన్నా ట్రై చేయవచ్చు. జుట్టు రంగును ఉపయోగించాల్సి వస్తే పదే పదే కలర్ వేయకుండా ఉండండి. మంచి నాణ్యత గల రంగును మాత్రమే వాడండి. రంగు వేసిన జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రీ కండిషనింగ్ చేయడం చాలా ముఖ్యం.